జై శ్రీరామ్. శ్రీ కొమ్ముచెరు ఆంజనేయ స్వామి దేవస్థానం అనేది కాలబుగ్గ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కర్నూలు నుంచి 40 కిలోమీటర్ దూరం అవుతుంది. ఈ కొమ్ము చెరువు అనేది చెరువు అనేది ఒక చెట్టు ఆకారంలో ఉన్నది. ఈ చెట్టు ఆకారంలో ఉండడం వలన ఇక్కడ కొమ్ముచెరు ఆంజనేయ స్వామి అని పేరు వచ్చినది. ఈ కొమ్ముచెరు ఆంజనేయ స్వామికి 2 కళ్ళతో దర్శనం ఇస్తున్నాడు. ముఖ్యంగా గమనించవలసిన విషయము, 2 కళ్ళతో స్వామి దర్శనం ఇస్తున్నాడు. దాని తర్వాత శంకు చక్రాలు ఉన్నాయి. ఈ ఆంజనేయ స్వామికి శంకు చక్రాలు ఉన్నాయి. తర్వాత మన సిగముడి అంటే ఎన్నికల అందరూ కిరీటం పెట్టుకుని ఉంటే ఆయన సిగముడి వేసుకొని ఉన్నాడు. తర్వాత ఆయన చేతిలో గద కూడా లేదు, ఒక కమలం ఉన్నది. ఇన్ని ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి, ఉత్తరముఖం ఆంజనేయ స్వామి ఉండడము వ్యాసరాయల కాలంలో ప్రతిష్ఠ చేసినటువంటి ఈ విగ్రహము ఇంత ప్రతిష్టమైన, ఇంత విశిష్టమైనటువంటి ఆంజనేయ స్వామి ఎక్కడ లేడు. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి కొలుచుకున్న వారికి, సంతానం కావాల్సిన వారికి, వివాహం కావాల్సిన వారికి, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, వీధి బాధలు, ఎటువంటి సమస్యలైనా నెరవేరిపోతాయి. అలాగే ఈ కొమ్ముచెరు ఆంజనేయ స్వామి విగ్రహం వెనకేలా ఒక పుట్ట ఉన్నది. ఎదురుగా ఒక 100 అడుగుల దూరంలో ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టకి ఈ పుట్టకి అండర్గ్రౌండ్లో 40 అడుగుల అండర్గ్రౌండ్లో నాగసర్పము ఇప్పటికీ తిరుగుతుంది. 12 అడుగుల నాగసర్పం ఉన్నది, బాగా లావుగా ఉన్నది. ఎంటికలు కూడా కనపడుతున్నాయి స్వామికి. కాబట్టి ఇటువంటి ఈ పుట్టక దగ్గర స్వామికి ప్రదక్షిణం చేసినా కానీ వాళ్ళ కోరికలు, సంతానం, ముఖ్యంగా సంతానము, ఆరోగ్యము ఇక్కడనే బాగా అయిపోతుంది. ఈ నిర్మాణము వచ్చేసి 1985లో మా గురుగారు అయినటువంటి రామ్మోహన్ శర్మ గారు ఆయన స్థాపించారు. ఆయన ఇక్కడ కాలువలో ఒక టీచర్గా అంటే పండితుడుగా ఉండేవాడు. ఆ ఊర్లో వాళ్ళు వచ్చి కొద్దిగా మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, పూజ చేస్తున్నాడు అంటే పూజ చేయించుకునేవాళ్ళు. ఆ పూజ చేయించుకున్నందువలన వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం జరిగింది. ఆ నెరవేరడం జరగడం వలన మళ్ళీ ఆంజనేయ స్వామి వాళ్ళ సంకల్పంలో, వాళ్ళ స్వప్నంలో కనపడి నాకు ఇక్కడ గుడి కట్టియమని అడిగినాడు మా ఆంజనేయ గురువు గారికి. అంటే నాతో ఏమవుతుంది లేకపోతే నేను బడి పంతులు అంటే లేదు అవుతుంది లేని స్వామి ఆయన ఆజ్ఞ ఇచ్చేసినాడు. సరే ఊర్లో వాళ్ళతో అందరితో చర్చించిన తర్వాత ఒక గుడి కడదాంలే అంటే గర్భగుడి ఒకటి కట్టారు వాళ్ళు. అంటే గుడి ఏముందంటే కొండ మీద ఉంది. ఎంత చిన్న కొండ, ఒక 15 అడుగులు 20 అడుగుల కొండ మీద ఉంది ఆంజనేయ స్వామి. మిగతాది ఆ పక్క రామాలయము, శివాలయం అంతా గుంతనే. అంటే దాదాపు ఒక 500-600 అడుగుల వరకు గుంతనే. కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామికి ఆ లెవెల్గా రావాలని మేమంతా ఆ పద్ధతిలో మా గురుగారి ప్రకారము మట్టి నింపి కొండ లెవెల్కే వచ్చినాము. ఎందుకంటే ఇది చెరువు, ఏ పొద్దున నీళ్లు వస్తే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో మా గురుగారు అట్లా చెప్తే మేమే హైట్ చేసుకొని మట్టి నింపి దాదాపు నాకు తెలిసి కూడా 1,00,000 ట్రాక్టర్లో 2 లక్షల ట్రాక్టర్లో మట్టి నింపింటాము. ఆ గుడి నిర్మాణం జరిగేదానికి 1989 నుంచి ఈ పద్ధతి వరకు మా గురుగారు అయినటువంటి రామ్మోహన్ శర్మ గారు, మా ప్రెసిడెంట్ అయినటువంటి WM సూరి గారు, సెక్రటరీ అయినటువంటి రమేష్ గుప్తా, ట్రెజరర్ వచ్చేసి చిత్రాల వీరయ్య, మిగతా భక్తులు నరేష్, వీళ్ళంతా కూడా సహకారాలతో గుడి నిర్మాణం ఈ పద్ధతి వరకు కూడా అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు ఉదయం 7 నుంచి 11 వరకు టిఫిను, తర్వాత 11 నుంచి భోజనం, రాత్రి 11 వరకు నిత్యంగా నెరవేర్చి జరుగుతున్నాము. వచ్చిన వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి. భక్తులు కూడా అధికంగా వస్తున్నారు. ఈ జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, వేరే స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. భక్తుల యొక్క కోరిక నెరవేరుతుంది. జై శ్రీరామ్.